జగన్ దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆ తర్వాత తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. లడ్డు, పరకామణి, పట్టు వస్త్రాలలో అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా దెబ్బతీయడానికి స్వామివారిని కూటమి నేతలు వాడుకుంటున్నారని అన్నారు. 10 రోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పారని ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని 2015 నుండి 25 వరకు పట్టు వస్త్రాల స్కామ్ జరిగితే వైసీపీ హయాంలో జరిగింది అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ళ హయాంలో చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి.